విద్యార్థులకు గుడ్ న్యూస్. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు ఉత్తర్వులు జారీ. పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులకు పండగే. ఇక ఏకంగా 15 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తే వారి ఆనందానికి హద్దు ఉండదు. మన తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి, ఉగాది 3 పండుగలకు అత్యధికంగా సెలవులు కేటాయించడం మనకు తెలిసిన విషయమే. కాకపోతే 15 రోజుల పాటు సెలవు అనేది చాలా రేర్. ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇక దేశంలో చలి తీవ్రత పెరిగిపోతుంది. ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతుంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలకు సెలవులు ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇక విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. దీంతో హర్యానా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ విపరీతమైన చలి ఉండడంతో ఏకంగా 2 వారాల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ అంగన్వాడీ కేంద్రాలను సైతం మూసివేయాలని ప్రకటించింది హర్యానా ప్రభుత్వం. రాష్ట్రంలో తీవ్రమైన చలి పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా హర్యానా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో సమయపాలన 10 నుండి 4 గంటలకు మార్చారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పిల్లలను చలి నుంచి కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 16న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. బోర్డు ఎగ్జామ్ రాసే విద్యార్థులు 10, 12వ తరగతుల విద్యార్థులను ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.